హాయ్. ఏయ్ తొందరగా వచ్చి డోర్ తీవే. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఓ వచ్చేసావా? ఐమ్ కమింగ్. ఎంతసేపని బెల్ కొట్టాలి? ఇంకా నయం ఫోన్ ఎత్తావు. ఇంకా సేపు అయ్యుండి డోర్ పగలగొట్టించేదాన్ని. అబ్బా అంత సీన్ లేదు ప్రియా. నువ్వు అనుకున్నట్టు నేనేం కోమాలో లేను. బ్రేకపే కదా అయింది. చిల్. ఐ నో యువర్ ఏ బ్రేవ్ గర్ల్. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వెంత ఫ్రస్ట్రేషన్లో ఉంటావో నాకు తెలుసు మాదేవి. అవును, డామ్ పాండమిక్. ప్యాక్ చేసుకుని బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇలా అయింది. ఇదిగో ఎక్కడ చూసినా బుక్స్ పెట్టుకున్నావు కదే, ఏదో ఒకటి చదువు. మొత్తం చదివేశాను. నీ దగ్గర ఏమైనా మిగిలింటే చెప్పు. హే వెయిట్, ఈ మధ్య మా అన్న ఒక పాత లైబ్రరీ తీసుకొని ఎవరూ రావట్లేదని బాధపడుతున్నాడు. నువ్వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయొచ్చు. రియలీ? ఆఫ్ కోర్స్. బాగుందా? వావ్, ఇంత పెద్ద లైబ్రరీ మీ సొంతమా? అవును, లీజుకి తీసుకున్నా. 100 ఏళ్ల చరిత్ర ఉంది. థ్యాంక్ యూ ఆనంద్, ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. పాత లైబ్రరీ అంటున్నావు కదా, ఏమైనా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నాయా చదవడానికి? ఇంట్రెస్టింగ్ బుక్స్ కావాలా? అక్కడ ఉన్నాయి, పద లోపలికి వెళ్దాం. బుక్స్ ఏనా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? అది ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి కదా, అందులో మీకు ఏది ఇష్టం? ఫిక్షన్. అదైతే కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. ఈ సెక్షన్ మాత్రం లైబ్రరీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. థ్యాంక్ యూ ఆనంద్. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా? లైబ్రరీ, లాక్డౌన్, ఇద్దరం ఏకాంతంగా ఉన్నాం. దాంతో పాటు నా కాలికున్న చెప్పు. అర్థమైంది. నాకు లైబ్రరీలో చాలా ముఖ్యమైన పని ఉంది. యు క్యారీ ఆన్. కాటుక బొట్టు. ఇంట్రెస్టింగ్. ఓ